మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతెంతో నోటితో వర్ణించలేని విలువైన వాడుగా, ఆశ్చర్యమైన దేవుడుగా, అద్భుతమైన దేవుడుగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ దినాల్లో దేనికి 10 రోజులు సిద్ధపాటు దేవుడు శిష్యులకు చేయమని చెప్పలేదు. ఏనాడు శిష్యులు 10 రోజులు సిద్ధపడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మోసే మాత్రం 40 రోజులు ఉన్నాడు, కానీ గుంపుగా 10 రోజులు గుంపుగా ఏర్పడి ఏనాడు కనిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు విలువైన వాడని మనకు రుచిపరుస్తుంది. ఈ 10 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ఎడతెగకుండా ప్రార్థనలో ఉండటం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ఎడతెగకుండా వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనలో కనిపెట్టారంట. ఇలా ఎడతెగకుండా ప్రార్థనలో కనిపెట్టడం అనేది ఎందుకు అలా ఎడతెగకుండా ప్రార్థనలో కనిపెట్టాల్సి వచ్చిందంటే, అంతటి విలువైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు, యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళితే గాని మీరు పరిశుద్ధాత్మను పొందలేరు. దేవుడు నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో విలువైన వాడో ఇప్పుడు మీకు చెప్తున్నాను. మొదటి కారణం ఏమంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు విలువైన వాడని చెప్పడానికి, 240 గంటలు వారిని ఏం చేయమన్నాడంటే ప్రిపేర్ చేయమన్నాడు. మీ హృదయాన్ని ప్రిపేర్ చేయడానికి, నా హృదయాన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడితే మగా ఉంటే 1 గంట చాలు. గంట లోపల మనం బాల్య నుండి చేసిన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతాం. కానీ గంట కాదు, నాట్ ఈవెన్ 24 hours. God told to his disciple to wait upon the Lord up to 10 days. అనగా 240 గంటలు వెయిట్ చేయమన్నాడు. 240 గంటలు ఏం చేశారంటే అంతగా వాళ్ళు సిద్ధపరచబడ్డారు, అంతగా వాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే రేపు రాబోతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. రేపు శిష్యులు పొందబోతున్న పెంతెకోస్తు దినమున మెడగదిలో ఉన్నవారు పొందబోతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు చాలా 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 విలువైన వాడు గనక వారు 10 రోజులు సిద్ధపడాల్సి వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన వాడని చెప్పడానికి రెండవది కారణం ఏంటంటే, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను వెళితే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు. నేను వెళితే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు అంటున్నాడు. ఈ వాక్య స్పెసిఫిక్ గా దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు విలువైన వాడు. అది ఎలాగండి? దీంట్లో మీరు నేను చెప్పిన మాట జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతాయి. యోహాను సువార్త 16:7, నేను వెళితే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు. ఈ వెళితే అనే కానీ అనే మాటలో చాలా అర్థం ఉంది. యేసు ప్రభువు ఎప్పుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు చెప్పండి? ఈ భూమిలో శరీరధారిగా వచ్చి ఆయన శ్రమలు పడి, కొట్టబడి, మొత్తబడి, ఈ భూమిలో పాప పరిహారార్థ బలిగా అర్పించబడి, దేహ శుద్ధిని కలుగజేసి, మనస్సాక్షిని పరిశుద్ధపరిచే ఆ రక్తాన్ని, ఆ దివ్యమైన ఆ దేవుని యొక్క రక్తాన్ని, ఆ వెలబెట్టి కొనలేని ఆ గొప్ప రక్తాన్ని ఈ భూమిలో మన మీద పోసి, కడిగి, శుద్ధీకరించి మనకు రక్షణను కల్పించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. నా ద్వారా మీకు రక్షణ కలిగితే గాని, నా మరణం ద్వారా మీరు కడగబడితే గాని, నేను దెబ్బల చేత, నేను కొట్టబడిన చేత ఈ భూమిలో రక్తము కార్చి నా రక్తం వలన మీకు శుద్ధీకరణ కలిగితే గాని, యేసుక్రీస్తు రక్తం వలన శుద్ధీకరించే కానీ మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడో? ఆయన రక్తంలో ఎవరైతే కడుగబడ్డారో, యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడుగబడ్డారో, ఎవరైతే శుద్ధీకరించబడ్డారో
వారి జీవితంలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. మేకలు గొర్రెపిల్ల రక్తం చేత కడుగబడిన వారిలోనికి రాడు ఆయన. లేకపోతే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఈ లోక ఆచారాల చేత, లోక అలవాటు చొప్పున కలిగిన పద్ధతిలో ఎవరైనా పాపాన్ని వదిలేసుకోవాలనుకుంటే వారి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి ఆయన యందు విశ్వాసం ద్వారా ఎవరు పాపమైతే క్షమించబడిందో వారి జీవితంలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నువ్వు యేసుతో నేను ఉన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. యేసుని నమ్ముతున్నానన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. శిష్యులు ఎవరితో ఉన్నారు? అప్పుడు దాకా ఎవరితో ఉన్నారు చెప్పాలి? యేసు ప్రభుతోనే ఉన్నారు. మరి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందాలి కదా, పరిశుద్ధాత్మ పొందలేదు. యేసు ప్రభుతోనే ఉన్నారు 3.5 సంవత్సరాలు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నారు. కానీ ఏనాడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు కల్వారిలో రక్తము కార్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడో, పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఎప్పుడైతే కలుగజేశాడో, ఆయన రక్తపు చుక్క ఎప్పుడైతే భూమి మీద పడిందో ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఆ రోజే వాగ్దానం చేయబడింది, మీరు పరిశుద్ధాత్మను పొందుతారని. యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చిన తర్వాతనే ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే స్పష్టంగా లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం చదవండి. నేను ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలుచుండుడని చెప్పాను. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ జరిగిన తర్వాతనే యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా అడగమన్నాడు కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుకోండి అని వాగ్దానం చేయలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారో పరిశుద్ధాత్మను మీరు అడగాలి అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వాగ్దానం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఈ భూమిలో రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత, యేసు రక్తంలో కడుగబడిన తర్వాత, యేసు రక్తంలో ఒక మనిషి యొక్క పాపం కడుగబడితే అని సత్యము ప్రజలకు తెలియటానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు లోపలికి రావాలంటే నీ పాపము పుణ్య కార్యం వలనను, మేకల యొక్క గొర్రెపిల్ల రక్తం వలన కడుగబడితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము విమోచకుడైన ఏ రక్తముతోనూ పోలించలేని ఆ యేసుక్రీస్తు రక్తముతో ఒక మనిషి యొక్క పాపం కడుగబడితే గాని పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రాడు. కట్టుకోగలలే చెప్పండి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి? విలువైన వాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు విలువైన వాడని చెప్పడానికి మూడవది కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాగైతే 460 సంవత్సరాల క్రితము ముందుగానే ప్రవక్తల చేత ప్రకటించబడ్డాడో, ప్రవచించబడ్డాడో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఈ భూమి మీదకి రాక ముందే అనేక సంవత్సరాల క్రితము దేవుని బిడ్డలారా దృష్టాంతంగా కొన్నిసార్లు వాగ్దాన రూపములో, కొన్నిసార్లు ప్రవచన రూపములో ముందుగానే తెలియపరచబడ్డాడు. దృష్టాంతంగా, ప్రవచనాల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మను ఇచ్చినట్టుగా వాగ్దానం చేశాడు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఇక్కడ నోవాగు ఓడల్లో జరిగిన కార్యాల గురించి మనం చూస్తున్నాం. నోవాగు ఓడలో 40 రోజులు భయంకరమైన వర్షం పడిన తర్వాత, జలప్రయంలో ఓడ చిక్కుకున్న తర్వాత అరరాత్ అని కొండ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన ఆ ఓడలోనే ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన కిటికీని తీసి ఒక కాకిని పంపించాడు.
అది రావటం పోవటం అలాగా జరిగింది. కాకిని పంపించటం దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో లేని దినాలు చూపిస్తుంది. దేవుడు నామమునకు స్తోత్రం చెప్పండి. ఈ భూమిలో క్రియ చేయలేని దినాన్ని చూపిస్తుంది. తర్వాత చూడండి 8వ వచనం చదివితే ఒక పావురాన్ని పంపించాడు. ఆ పావురం కూడా లోపలికి వెళ్ళి దానికి విశ్రాంతి దొరకడానికి స్థలం లేని కారణం చేత బయటికి వెళ్ళి లోపలికి ఓడలోనికి వచ్చేసింది. చూడండి, మొదటిసారి పంపించినప్పుడు కాకిని వదిలేయండి, పావురాన్ని పంపించినప్పుడు పావురం వెళ్ళిపోయి దానికి రెస్ట్ దొరకటానికి, దాని కాలు పెట్టుకోవటానికి, నిలబడటానికి, కాలు పెట్టుకోవడానికి స్థలం లేదు కాబట్టి, ఇంకా వాటర్ ఉంది కాబట్టి అది ఏం చేసిందంటే వచ్చేసింది అనమాట. ఇది పావురం అనేది దేని చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో జీవించలేకపోయాడు, లోపలికి వచ్చి జీవించలేకపోయాడు. అయితే ఆ దినాలు కూడా మనుషులు ఆయనకు అవసరమయ్యారు. మనుషుల చేతనే దేవుడు కొన్ని కార్యాలు చేయాల్సి వచ్చింది. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినంలో నోవాహు పంపించిన మొదటి పావురం ఎలా అయితే బయటకు వచ్చి లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చి బయట నుండి లోపలికి ఎలా వెళ్ళిందో, అలాగ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆకాశంలో ఉంటూ సంసోని వాడుకోవాలన్నప్పుడు సంసోన్ మీదకి రావటం, ఆ పని అవగానే మరలా పైకి వెళ్ళిపోవటం. గిదియోను వాడుకోవాలన్నప్పుడు గిదియోను మీదకి రావటం, మరలా పని అవగానే మరలా బయటికి వెళ్ళిపోవటం. సౌలు మీదకి సౌలుతో పని ఉన్నప్పుడు, రాజు అయిన సౌలుతో పని ఉన్నప్పుడు సౌలు దగ్గరికి రావటం, సౌలును దేవుడు అభిషేకించడం, ఆ పని అవగానే మరలా ఆయన విడిచి వెళ్ళిపోవటం. ఇలాగా జరుగుకుండా వచ్చింది. రెండవసారి మనం చూస్తే మరలా ఒక పావురాన్ని పంపించాడు. ఆదికాండం 8:12. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. తిరిగి ఆ పావురం రాలేదంట, అక్కడే భూమిలోనే ఉండిపోయిందంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మొదటిసారి పావురం పంపించినప్పుడు దేవుని బిడ్డలారా విశ్రాంతి పొందడానికి స్థలం లేని కారణం చేత, అది నిలబెట్టుకోవడానికి కాళ్ళు ఇలా ఆనుకోవడానికి స్థలం లేదు కాబట్టి, మొత్తం వాటర్తో ఉంది కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేసింది. రెండోసారి పంపించినప్పుడు ఆకులతో వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మూడోసారి వచ్చినప్పుడు అది తిరిగి రాలేదంట, భూమి మీదే ఉండిపోయిందంట. ఇది దృష్టాంతంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు రక్తమును, యేసుక్రీస్తు ఈ భూమిలో రక్షకుడుగా అరుదించిన తర్వాత, మన పాపమంతా కడిగిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీదే ఉండిపోతాడు, ఈ భూమిలో ఉన్న ప్రజల మీద ఉండిపోతాడు అని చెప్పడానికి కోసం పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని దృష్టాంతంగా రాసి పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆదికాండం 8:12 వచనంలో రెండోసారి పంపించబడిన పావురము, మూడోసారి పంపించబడిన పావురము మరలా తిరిగి ఓడలోనికి వెళ్ళలేదు, నోవాహు దగ్గరికి వెళ్ళలేదు, ఈ భూమిలోనే ఉండిపోయింది. ఇది దేని గురించి రాయబడి ఉందంటే పెంతెకోస్తు దినములో దిగి వచ్చి ఈ భూమిలోనే నిలిచిపోతున్న పరిశుద్ధాత్మ దేవుడి గురించి దృష్టాంతంగా రాయబడి ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి 2 సార్లు వచ్చిపోవటం పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసే కార్యాన్ని గురించి రాయబడి ఉంది. మనస్సాక్షి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. అది అప్పుడప్పుడు వెరీ రేర్గా వచ్చి క్రియ చేయటం. అది మొదటిసారి పావురం వచ్చి వెళ్ళటం. తర్వాత ధర్మశాస్త్రపు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు, అదే మోసే లాంటి వాళ్ళ చేత. అది రెండోసారి పావురం వచ్చి తిరిగి వెళ్ళటాన్ని చూపిస్తుంది. మూడోసారి పావురం వచ్చి ఈ భూమిలోనే ఉండిపోవటం కృపాకాలంలో, అనగా యేసుక్రీస్తు కృపా సత్య సంపన్నుడై ఈ భూమిలో నివాసం చేసి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి శుద్ధీకరణ కలుగజేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క హృదయంలో శాశ్వత కాలం ఉండిపోతాడని సత్యాన్ని తెలియపరచడానికి కోసం రాయబడింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది దృష్టాంతంగా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కృపాకాలంలో, అనగా యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణ కలిగిన తర్వాత మనతో ఉండిపోతాడు,
మనలో ఉండిపోతాడు. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడని సత్యాన్ని తెలియపరచడానికి కోసం ఇది దృష్టాంతంగా రాయబడింది. వాగ్దాన రూపంలో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం, ఇవన్నీ వాగ్దాన రూపంలో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26, 28 వచనాల్లో వాగ్దాన రూపంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ప్రవచన రూపంలో రాయబడి ఉంది. జెఫన్యా గ్రంథం 3:8 ప్రవచన రూపంలో రాయబడి ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రవచన రూపంలో రాయబడి ఉంది. సో ప్రవచనాల ద్వారా, దృష్టాంత రూపంలో, ప్రవచనాల ద్వారా, వాగ్దానం ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే దేవుని యొక్క భక్తుల చేత తెలియపరచబడ్డాడు. కాబట్టి ఆయన విలువైన వాడే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ విలువైన వాడిని మనం పొందుకోవాలి. ఈ విలువైన వాడితో మన జీవితం ప్రారంభించబడాలి. ఈ విలువైన వాడితో మన జీవితాలు ముద్రించబడాలి. ఈ విలువైన వాడితో మన జీవితము కొనసాగించాలి. ఈ విలువైన వాడితో చివరి దాకా తెగదంపు లేకుండా చివరి దాకా ఈ విలువైన వాడితోనే మన జీవితం గడవాలి. ఈ విలువైన వాడితోనే చివరి దాకా మన జీవితము ముగించబడాలి. ఈ విలువైన వాడితోనే మన జీవితం కంప్లీట్ అవ్వాలి ఈ భూమిలో. అప్పుడు మీరు శ్రేష్టమైన మంచి ఈవులను పొందిన వారై నిత్య జీవానికి వారసులు అవుతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు విలువైన వాడు, శ్రేష్టమైన వాడు. ఈ శ్రేష్టమైన వాడు ఒక మనిషి గనక పొందుకుంటే గనక ఆయన జీవితము చాలా 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 ధన్యకరంగా మారిపోతాయి. విలువైన వాడు ఎంత విలువైన వాడంటే వెలబెట్టి కొనలేని అంతగా విలువైన వాడు. ఈ విలువైన వాడిని పొందడానికి నువ్వు ఏం వెల చెల్లించాలి? ఇప్పుడు ఒక చిన్న పిన్ను కొనుక్కోవడానికి, పిన్నూసి కొనుక్కోవడానికి, లేకపోతే ఒక పెన్ను కొనుక్కోవడానికి 10 రూపాయలు వెల చెల్లిస్తే చాలు. అదే గనక కొంచెం విలువైన పెన్ను, ఒక 50 రూపాయల పెన్ను కొనడానికి దానికి ఒక జెల్ పెన్ను కొనాలంటే 50. బంగారంతో చేసే పెన్ను కొనాలంటే ఇంకా 50,000, 60,000 కూడా ఖర్చు పెట్టాలి. సో దాని ఒక విలువ పెరగకూడదు మనకు దానికి వెల కూడా పెరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా 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 విలువైన వాడు అంటున్నా నేను. అలా అయితే మీరు చెల్లించే వెల ఏంటి? నీ వెలను 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని క్రయముగా చెల్లించాడు పరిశుద్ధాత్మ పొందుకోవాలని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి పరిశుద్ధాత్మ పొందడానికి ఆయన చెల్లిస్తే వెల ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణం, యేసుక్రీస్తు యొక్క జీవం. నువ్వు వెల చెల్లించలేదు వాస్తవమే, కానీ నీవు చెల్లించలేని వెలను ఎవరు చెల్లించారంటే యేసుక్రీస్తు సిలువలో చెల్లించాడు. ఈ రోజు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానంటే దాని ఒక అర్థం ఏంటంటే జీసస్ paid his life for me. That is my price. నేను ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నానంటే ఈ పరిశుద్ధాత్మను పొందడానికి యేసుక్రీస్తు తన జీవాన్ని వెలగా చెల్లించాడు. అందుకొరకు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. యేసుక్రీస్తు జీవాన్ని వెలగా చెల్లించి మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితంలో మొదటిగా కంటిన్యూగా పని చేయడానికి ప్రారంభిస్తాడు. ఒక్కసారి నీ లోపలికి వచ్చేస్తే ఆయన పని ఆగదో. ఏమంటే నేను పాపం చేస్తే, నువ్వు పాపం చేస్తే ఆయనకేంటి, నువ్వు తప్పు చేస్తే ఆయనకేంటి? ఆయన వచ్చిన పనిని నెరవేర్చేదాకా నీ లోపలనే ఉంటాడు, నీలోనే క్రియ చేయడానికి ప్రారంభిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నోవాహు పావురాన్ని ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఫస్ట్ ఆయన దిగినప్పుడు మంచి, ఆ పావురం దిగినప్పుడు మంచి అనుకూలత కనబడింది. ఎండిపోయిందనే మనం అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఆ పావురానికి ప్రతికూల పరిస్థితి ఏర్పడి ఉంటుందా? ఏర్పడి ఉన్నా కూడా
ఆ పావురం మరలా ఎక్కడికి రాలేదు, వెనకకు తిరిగి రాలేదు, అది అక్కడే ఉండిపోయింది. నీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితి, నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన ప్రతికూల పరిస్థితి కనబడినప్పటికీ, నువ్వు అనుకూలంగా లేనప్పటికీ, నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవాడుగా, కొన్ని పర్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టేవాడుగా నీ జీవితంలో ప్రవర్తించినప్పటికీ, ఆయన వచ్చిన కార్యాన్ని ఆపడు, తన కార్యాన్ని నీ లోపల ఉండి చేసుకుంటూనే పోతాడు. ఇది గాడ్స్ క్వాలిటీ. వీ కెనాట్ ఫైండ్ దిస్ నేచర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. ఇప్పుడు ఒక అతనితో నేను బిజినెస్ ప్రారంభించాను, నాకు ఆయనకు తేడా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ బిజినెస్ పార్ట్నర్ని కట్ అయిపోతుంది. అంతెందుకు మినిస్ట్రీలో చేరుతున్నారు, మీతో కలిసి పని చేస్తామని చేరుతున్నారు, జీవితాంతం పని చేస్తామంటారని చేరుతున్నారు. అలాగ ఒప్పందం కుదుర్చుకున్నారు, అలా ఒప్పందం చేసుకున్నాం. మినిస్ట్రీ కొనసాగుతుంది. అన్ని సమయం ఒకలాగా ఉండదు. కొన్ని ప్రతికూల పరిస్థితి వస్తున్నాయి, కొన్ని నిందలు వస్తున్నాయి, కొన్ని సమస్యలు ప్రారంభమైంది. వెంటనే ఏం చేస్తున్నారంటే మినిస్ట్రీ నుండి కట్ అయిపోయి, ఇది నాకు కుదరట్లేదు, ప్రారంభంలో ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది, కాబట్టి మీకు నాకు కుదరట్లేదు, కాబట్టి నేను సపరేట్ అయిపోతున్నానని సపరేట్ అయిపోతున్నారు. అంతేందుకు విడిపోతామని ఏ ఒక్కరు పెళ్లి చేసుకోరు. విడిపోతామనే ఉద్దేశంతో ఎవరైనా పెళ్లి చేసుకోరా? కానీ కొన్ని అనుకూలం కాని పరిస్థితి, ప్రతికూల పరిస్థితి, ఊగకు అందని రీతిలో కొన్నిసార్లు వివాహములో భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఎల్లప్పుడూ ఉండుటకై పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. కట్టుకోగలలియా చెప్పండి. యోహాను సువార్త 14:16 ఎల్లప్పుడూ మీతో ఉండుటకు పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఎటువంటి ప్రతికూల పరిస్థితి కనబడినా, అనుకూలం కానివి కనబడినా, దేవుని బిడ్డలారా మనలోనికి ఒక్కసారి వస్తే కనుక ఆ పని కంప్లీట్ అయ్యేదాకా, మనల్ని పరిపూర్ణులుగా చేసేదాకా, ఆయన కడపుర శబ్దమోగానే తండ్రి దగ్గర యేసుక్రీస్తు దగ్గర మనల్ని నిలబెట్టేదాకా మనలోనే ఉంటూ, మనతోనే ఉంటూ మనం ఏం చేస్తాడంటే రూపాంతరపరిచి మన ముందు ఎట్టి పరిస్థితుల్లో మనం నిలబెట్టేస్తాడు. నువ్వు గనక పరిశుద్ధాత్మను పొందుకుంటే ధైర్యంగా బోల్డ్గా నువ్వు నమ్మవచ్చు, రేపు ఖచ్చితంగా కడబూర శబ్దము రాగానే నువ్వు ఎత్తపడతావని. నువ్వు పరలోక రాజ్యానికి 100% వెళ్తావని బోల్డ్గా నమ్మవచ్చు. నువ్వు పరిశుద్ధాత్మను మీరు ఏమనుకుంటున్నారు? విమోచన దినమందు మనలను భద్రపరచడానికి ముద్రగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం, 13వ వచనంలో ముద్రగా ఉన్నాడని రాయబడి ఉంది. ఆయన సంపాదించుకున్న ఆయన పిల్లలకు విమోచన కలుగు నిమిత్తము, దేవుడికి కీర్తి మహిమ కలుగు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువై ఉన్నాడు. అంటే అడ్వాన్స్. నువ్వు గనక పరిశుద్ధాత్మను పొందుకుంటే గనక ఖచ్చితంగా పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు అన్నిటినీ రేపు పొందబోతున్నావు అని అర్థం. పరలోకములో ఉన్న స్వాస్యానికి అడ్వాన్స్ గా పరలోకంలో ఉన్న ఒక ఆశీర్వాదం నీకు ఇవ్వబడింది, అదే పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకంలో 100 ఆశీర్వాదాలు ఉన్నాయి. 100 ఆశీర్వాదంలో ఒకటి తీసి అడ్వాన్స్ గా ఇచ్చాడు పరిశుద్ధ. ఈ అడ్వాన్స్ ఇస్తే మిగిలిన 99 కూడా అది ఎవరికి సొంతం? నీకే సొంతం. కట్టుకోగలరు చెప్పండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది. ఇప్పుడు దీని ఒక అర్థం ఏంటంటే, ఇంకా పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ రేపు నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నీకు సొంతమబోతున్నాయి. దానికి గుర్తు, దానికి అడ్వాన్సే నీ మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరినీ అంతా చీప్గా తీసి పడేయకూడదు. ఈరోజు వారిలో చిన్న పొరపాటు మీకు కనపడవచ్చు, ఈరోజు వారిలో చిన్న లోపం కనపడవచ్చు,
ఏదో ఒక అభ్యంతరకరమైన కార్యాలు మీరు వారిలో చూడవచ్చు. కానీ మర్చిపోకండి, ఎప్పుడుకో ఒక రోజున వారిని సిద్ధపరిచి ఆ చెడంతా తీసివేసి వారిని పరిపూర్ణ చేసి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి ఖచ్చితంగా 100% కడబూర శబ్దం మోగగానే వారిని పరలోకములో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. ఎంత అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు! అందుకొరకే పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు ఈ మాట వాడాడు, ఎల్లప్పుడూ మీతో ఉండుటక. ఎల్లప్పుడు అంటే నిన్ను మధ్య ఆకాశములో యేసుక్రీస్తు ముందు నిలబెట్టేదాకా, అది ఎన్ని సంవత్సరాలు పట్టని, ఎన్ని రోజులు పట్టని, అన్ని రోజులు నీతోనే ఉంటాడు. ఈ మధ్యలో ఏ గొడవ వచ్చినా, నీకు ఆయనకు టక్కబోర్లాగా ఉన్నా, నీకు ఆయనకు విరుద్ధమైన కార్యాలు, ఆయన ఆయాస పెట్టే కార్యాలు జరిగినా అన్నిటినీ సగిస్తూ నీ లోపల ఉంటూ ఎలాగైనా నేను పరిపూర్ణుడుగా శుద్ధుడుగా నిలబెట్టే ఉద్దేశంతో నీలో ఉంటూ ఆయన తన కార్యాన్ని జరిగించుకుంటూ పోతాడు. తర్వాత నంబర్ 2, విలువైన పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే 14:16 రాయబడి ఉంది, మనలను ఆయన ఆదరిస్తాడంట. ఈ ఆదరణ అనేది భూ సంబంధమైనవి. నిన్ను పర సంబంధమైన వాటికి మాత్రం సిద్ధపరచకుండా భూ సంబంధమైన వాటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నీకు ఆశీర్వదిస్తాడు. ఆదరణ అనేది భూ సంబంధమైనది. దేవదూతలకు ఆదరణ అక్కర్లేదు. దేవదూతలకు కానీ దేవదూతలకు సంబంధించిన జరాబులు, కెరాబులు, కెరుబులు, చెరాబులు, 4 జీవులు, ఇంకా మరుగు చేయబడిన కొన్ని వేల కొలది జీవులు పరలోకములో ఉన్నాయి. ఇవి అన్నిటికీ ఆదరణ అక్కర్లేదు. పోనీ పరలోక తండ్రికి ఆదరణ కావాలనుకుంటున్నారా? ఆయనకు ఆదరణ అవసరం లేదు. ఆయన దేవుడు, జంతువులకు ఆదరణ అక్కర్లేదు. ఆదరణ అనేది ఎవరికి కావాలంటే మానవ అవతారం ధరించుకున్న, మనిషిగా పిలువబడుతున్న, ఆత్మ శరీర ప్రాణం ఉన్న, దేవుని పోలిక చొప్పున చేయబడిన వాళ్ళకు మాత్రమే ఆదరణ అనేది కావాలి. ఆదరణ అనేది భూ సంబంధమైనది, అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం. మనం ఈ భూమిలో జీవిస్తున్నాం, రాకడ వచ్చేదాకా మనం సజీవంగా ఉంటాం. ఈ సజీవంగా ఉన్న దినాల్లో ఈ భూ సంబంధమైన భూమిలో మనం జీవిస్తున్నాం కనుక ఈ భూమిలో మనకు కావలసిన వాటన్నిటినీ ఎవరు సిద్ధపరుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకొరకే ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడి ఉంది, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడిపోతాయి. నీకు కావాల్సిన ఈ భూమిలో ఉన్నంత దినాల, ఈ భూమిలో ఉన్న దినాలన్నీ నీకు కావాల్సిన A to Z కార్యాన్ని ఎవరు ఇవ్వగలుగుతారంటే, ఎవరు చేయగలుగుతారంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు చేయగలుగుతాడు. అందుకొరకు ఆయన విలువైన వాడు అంటున్నాను. మొదటిగా ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి ఆయన విలువైన వాడు అన్నాను. రెండవదిగా ఆయన విలువైన వాడని ఎందుకు అంటున్నామంటే ఆయన ఈ భూ సంబంధమైన ఆశీర్వాదానికి మూలకర్త ఏమన్నాడు. ఎందుకు ఆయన విలువైన వాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ లోకము ఆయన ఎరుగదు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీలోను మీతో నివాసం చేయను. చూడండి, లోకాన్ని సెపరేట్ చేస్తున్నాడు, తన పిల్లలను సెపరేట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందగానే మీరు సెపరేట్ అయిపోతున్నారు, లోక సెపరేట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నంతసేపు మీకు పరిశుద్ధాత్మ లేదు, లోకానికి కూడా పరిశుద్ధాత్మ లేదు. కట్టుకోగలిగా చెప్పండి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావో అప్పుడు లోకం నుండి నువ్వు ఏమైపోతున్నావు అంటే వేరైపోతున్నావు. నువ్వు ఆత్మ కలిగిన పరలోక సంబంధిగా మార్చబడుతున్నావు. వాళ్ళు ఇంకని ఎక్కడ ఉన్నారంటే లోకములో ఉన్నారు. లోకం అనే మాట కాస్మాస్ అని అర్థం. కాస్మాస్ అంటే చెడు. లోకమంతా ఎవరి చేతిలో ఉందంటే సాతాను గాడి చేతిలో ఉంది. నువ్వు యేసు గురించి తెలుసుకున్న తర్వాత కూడా పరిశుద్ధ ఆత్మ పొందే విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటూ
నువ్వు ఎవరి కింద ఉన్నావని అర్థం అంటే ఇంకా నువ్వు సాతాను ఒక బంధకంలో ఉన్నట్టే. ఎందుకంటే ఆయన లోకాధికారి, లోకానికి అధికారి, ఈ లోకంలో ఉన్న చెడుకు అధికారి. లోకంలో కేవలం చెడే ఉంది, చెడు కార్యాలు ఉన్నాయి, దానికి అధికారి ఆయన. కాబట్టి నువ్వు ఎవరి కింద ఉన్నట్టు అంటే సాతాను కింద ఉన్నట్టు. ఎప్పుడైతే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావో అప్పుడు నువ్వు ఏమవుతున్నావంటే లోకం నుండి వేరు చేయబడిన వాడే, దేవునికి సొంతమైన వాడే, దేవుని బిడ్డగా మార్చబడి నువ్వు పరలోక సంబంధి అయిపోతున్నావు. ఈ వాక్యం గనక, నేను చెప్పిన వాక్యం గనక రైట్ అయితే, క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు ఎంతమంది ఇంకా లోకంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఎంతమంది లోకంలో ఉన్నారు? అసలు మీరు లోకంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ పొందాలని మీరు కూడా లోకంలో ఉన్నట్టు లెక్క కాదా? ఇది కొంచెం బాధగా అనిపిస్తే కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. రోమాపత్రిక 8:14 రాయబడి ఉంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. అప్పుడే మీరు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. అప్పుడు దాకా మీరు దేవుని కుమారులు కాదనే అర్థం. అందుకొరకే ఈ దినాల్లో నాలాంటి సేవకులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చాలా ప్రయాసపడుతున్నాను. నాకు ఆయన ఒక విలువ తెలిసిపోయింది. రోమన్ క్యాథలిక్లో నేను ఫాదర్కు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ విలువ ఏంటో నాకు తెలిసేది కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటో నాకు తెలిసేది కాదు, పరిశుద్ధాత్మ క్రియ ఏంటో నాకు తెలిసేది కాదు. కనుక ఆ పరిశుద్ధాత్మను నేను లెక్క చేయకుండా పోయాను. తర్వాత రోమన్ క్యాథలిక్ను రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ విలువ ఏంటో తెలుసుకున్నాను, దేవుని ఆత్మను పొందుకున్నాను. ఇప్పుడు ఆ భారం నాకు భయంకరంగా ఉంది. ఎంతో మంది పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఉన్నారు. వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నడిపించబడాలి కదా. పరిశుద్ధాత్మ నడిపించకపోతే, పరిశుద్ధాత్మల వాళ్ళని నడిపించకపోతే వాళ్ళు లోకములో ఉన్నట్టు లెక్క కాదా అని మనసులో చాలా బాధపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విలువైన వాడంటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి ఏమని సంబోధిస్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో చదివితే, వేరే యొక్క ఆదరణకర్త, వేరే యొక్క ఆదరణకర్త. దానికి ముందు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. శరీరధారి అయి భూమిలో క్రియ చేసిన యేసుక్రీస్తు ఆదరణకర్తగా ఉన్నాడు. ఇప్పుడు అదే ఆదరణకర్త ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే ఆదరణకర్త రూపంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. సో యేసు విలువైన వాడుగా మన జీవితంలో భావించడానికి 4వ కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే. యేసే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ఎంత విలువైన వాడో అంత విలువైన వాడు నాలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయనకు పేరు ఆదరణకర్తయే, ఈయనకు పేరు కూడా ఆదరణకర్త. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, వేరొక ఆదరణకర్త అంటే నాలాంటి ఒక ఆదరణకర్త నేను మీకు పంపుతున్నాను అన్నాడు. యేసులో ఉన్న గొప్ప లక్షణాలని ఎవరిలో మనం చూడగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుళ్ళు చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని విలువైన వాడుగా మనం ఎంచాలి. హల్లెలూయా. విలువైన పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన పరలోక తండ్రి, నువ్వు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా ఈ భూమిలోనికి వచ్చావనే విషయాన్ని ప్రభువా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి సాయం చేయండి ప్రభువా. ఇప్పుడే పరలోక మహిమతో నింపండి అయ్యా తండ్రి. దృష్టాంతంగా ప్రభువా తండ్రి, దృష్టాంతంగా వాగ్దాన రూపములో, ప్రవచనాల రూపములో ముందుగానే ప్రకటించబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే నింపమని అడుగుతున్నాను. ఇప్పుడే రెట్టింపు ఆత్మ దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే నింపండి ప్రభువా. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. తండ్రి, నీ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు పొందే తీరాలి ప్రభువా.
ఎవరెవరైతే అనారోగ్యంతో తెగులుతో బాధతో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే ముట్టండి ప్రభువా. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని తాగడగాక, యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత తాగడగాక, యేసుక్రీస్తు యొక్క మహిమ తాగడగాక, యేసు నామములో విడుదల కలగగాక. ఇప్పుడే ముట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి, బలపరచండి, నీ ఆత్మతో నింపమని యేసు నామములో కొంటున్నాం తండ్రి, ఆమేన్. రాజమండ్రి దహించవక్తి ఆడిటోరియంలో అభిషేక ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు. స్థలం గోకవరం బస్టాండ్ దగ్గర దహించవక్తి ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. మరిన్ని వివరాలకు సెల్ 9494940072 మరియు 73. For address Dr. Thomas, Dahinchuvagni Ministries, door number 20-1-1/3, Tummalava, Nataraj Theatre, Rajahmundry, pin 533105, East Godavari District, Andhra Pradesh, India. Love you, Jesus.